నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి పులివెందుల నుంచి అయితే నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు నామినేషన్ వేద్దాం అనుకున్నారు, కానీ తన నామినేషన్ ని గురువారానికి అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ దాంతో పాటు తనకి సెక్యూరిటీ కూడా పెంచారనమాట. అయితే ఇప్పుడు మాత్రం తన సెక్యూరిటీ చాలా అంటే 100లోకి వెళ్ళిందా లేకపోతే ఎంత అనేది మనకి తెలియదు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే దస్తగిరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారి ఇప్పుడు పులివెందుల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, జేబీఎం పార్టీ నుంచి వెళ్ళి. అది ఇక్కడ ఏంటంటే తనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఇప్పుడు తన సెక్యూరిటీని పెంచుతున్నారు. ఇంతకుముందు 3+3 ఉన్న సెక్యూరిటీని ఇప్పుడు మళ్ళీ పెంచేశారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకు అసలు ఎందుకు తనకి ప్రాణహాని సార్? అంటే ఫస్ట్ నుంచి చూసాము తనకి ప్రాణహాని ఉంటుంది, ఫస్ట్ నుంచి తను చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఎందుకు మరి తనని ప్రాణహాని అంటే భయపడుతున్నారా వీళ్ళందరూ? అంటే ఏంటమ్మా అంటే యాక్చువల్లీ అతను లొంగ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు వీళ్ళు. ఈవెన్ అతను జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది జగన్ గారికి సంబంధించిన కొంతమంది సన్నిహితులు డాక్టర్ వేషంలో లోపలికి వెళ్ళి సో ఆల్రెడీ అతనికి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ ఎందుకో తెలియదు అతను మరి ఎక్కడ కూడా డబ్బు దశకానికి ఎక్కడ కూడా అతను లొంగలేదు. సో ఎందుకో పోరాటం అయితే బాగానే చేస్తున్నాడు అతను. మన దాంట్లో అతన్ని అభినందించాలి. సో ఎన్నో రకాలుగా భయభ్రాంతులు చేయాలని చూశారు. వాళ్ళ భార్యను భయపెట్టారు, కుటుంబ సభ్యులను భయపెట్టారు. భార్య అతను కూడా ట్రావెల్ చేస్తుంటే ఏదో అటాక్ ప్లాన్ చేశారు. సో రకరకాలుగా అతన్ని భయపెడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. అయినా అతను కూడా ఏదో మన పుష్ప సినిమాలో తగ్గేదేలే అన్నట్టు సో ఆయన కూడా బాగానే చేస్తా ఉన్నాడు. సో అంతకుముందు ఆయనకి 3+3 ఉండేది, తర్వాత 4+4 ఉండేది, ఇప్పుడు 10+10 అంటే 20 ఇచ్చారమ్మా. సెక్యూరిటీ కూడా ఇచ్చారు వాళ్ళకి. సో ఆయన పోరాటం అయితే బాగానే చేస్తున్నాడు. సో మొత్తం మీద మరి ఈ యొక్క అక్కా చెల్లెల పోరాటం చూసి ఆయన అట్లీస్ట్ సొంత అన్నకి ప్రేమ కలగకపోయినా కానీ వాళ్ళకి ఆడపడుచులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఇతను ఏమైనా చేస్తున్నాడు ఏంటో తెలియదు, కానీ సో బాగానే నిలబడ్డాడు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, దస్తగిరి గారు చెప్పడం ఏంటంటే నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేసే రోజు నేను కూడా నామినేషన్ వేస్తాను, ఎందుకంటే ఆ రోజు ఏమన్నా ఆయన ఒక్కరికి రాసిచ్చారా, నాకు కూడా రైట్ ఉంది, నేను కూడా ఆ రోజు నామినేషన్ వేస్తాను అంటున్నారు. మరి అది సాధ్యమైతే అంటారా? మరి నామినేషన్ అంటే తను గురువారం జగన్మోహన్ రెడ్డి గారు గురువారం వేస్తా అంటున్నారు. యాక్చువల్లీ ఈ రోజు వేసేది ఉండేది, కానీ గురువారం నామినేషన్ ఉంది కాబట్టి గురువారం వేస్తాను నేను కూడా అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ రోజు ఏమన్నా ఏమన్నా కీలక ఏమంటారు అంశాలు జరిగే అవకాశం ఉందంటారా? అంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి బహుశా టైం స్లాట్ ఇస్తారమ్మా. ఒకటి టైం స్లాట్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిది అయిపోయిన తర్వాత లేకపోతే ఈయన అయిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారితో, ఆ విధంగా టైం స్లాట్ ఉంటుంది. సో ఇద్దరిని ఒకేసారి అయితే అలో చేయరు, ఎందుకంటే ఆల్రెడీ సెన్సిటివ్గా ఉంది విషయం. సో ఆల్రెడీ ఇతను సై అంటే సై అంటున్నాడు. సో కాబట్టి ఏదైనా అనివార్యక మామూలుగా ఏదైనా అవాంఛిక సంఘటనలు జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఒకే టైంలో అయితే ఇద్దరిని అలో చేయరు, డిఫరెంట్గా టైం స్లాట్ ఉంటుంది. సో మార్నింగ్ ఒకడైతే ఈవినింగ్ ఏదో ఎంత లేదన్నా కొన్ని గంటల వ్యవధిలో ఇస్తారు. సో మరి ఎందుకో మరి ఆయన కూడా అంతగా పట్టుదలగా ఉన్నాడంటే, ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది మహామహులు నాయకులే జగన్మోహన్ రెడ్డి యొక్క దాష్టికానికి, టెర్రరిజానికి, తన యొక్క రౌడీజానికి, తనకు దగ్గర ఉన్న ఈ యొక్క ధన బలం ముందు చాలామంది సాష్టాంగ నమస్కారాలు పెడుతున్న టైంలో ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు ఈ విధంగా నిలబడి పోరాటం చేస్తున్నాడంటే అభినందనీయమే డెఫినెట్ గా. మరి అది వివేకానంద మీద ఉన్న ప్రేమ లేకపోతే ఏంటనేది తెలియదు. నిజంగానే ఏదో బ్లాక్ మెయిల్ చేయాలి, డబ్బులు సంపాదించాలంటే వీళ్ళు ఇచ్చిన ఆఫర్కి ఈ పాటికి ఎప్పుడు అతను లొంగిపోవాలి. సో లొంగిపోవట్లేదు, నిజంగానే అభినందనీయం. అంటే ఇక్కడ చూస్తుంటే అంటే ఒక పశ్చాత్తాపంతో, ఒక గిల్టీ ఫీలింగ్ తోని తను ఈ అప్రూవర్గా మారి నేను అంటే నిజాన్ని ఒప్పుకుంటున్నట్టు, ప్రజలకి నిజాలు తెలియాలి అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగే 2 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు, ఏం జరిగినా కూడా నేను చూసుకుంటా అని చెప్పారని చెప్పేసి మరి దస్తగిరి చెప్తున్నాడు. దీన్ని కూడా ఎక్కడ ఈ అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా మేము ఇది కాదు అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడడం జరగట్లేదు. ఎందుకంటారు? ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు వ్యతిరేకించట్లేదు, అట్లీస్ట్ కనీసం వ్యతిరేకించాలి కదా, కనీసం
వేరే వ్యక్తులైనా కూడా మాట్లాడలేదు, అసలు ఈ అంశం గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటారు? ఎందుకంటే అతను అప్రూవర్గా మారిన వ్యక్తి కాబట్టి, అతను కూడా ఇన్సిడెంట్గా జరిగిన టైంలో అక్కడ ఉన్నాడు కాబట్టి, అతను కూడా ఒక ఆల్మోస్ట్ నిందితుడే కదా. సో కాబట్టి ప్రతి విషయం అతను తెలుసు కాబట్టి, ఈయన మరీ ఎక్కువగా గెలుక్కుంటే ఈయన మొత్తం అంతా గబ్బు చేస్తాడనో, లేకపోతే మొత్తం అందరినీ మళ్ళీ చట్టం ముందు దోషులుగా నిలబెడతాడని భయం కూడా ఉండొచ్చు కదా. కాబట్టి రకరకాలుగా ఎలాగైనా లొంగ తీసుకోవడానికి అతనికి చాలా ఫ్యాన్సీ అమౌంట్, చాలా హ్యూజ్ అమౌంట్స్ కూడా ఆఫర్ చేశారని దస్తగిరి చెప్పడం జరిగింది. సన్నిహిత వర్గాలు కూడా చెబుతా ఉన్నారు. సో ఈవెన్ దగ్గర దగ్గర 30 కోట్లని ఏదో 300 కోట్లు కూడా ఆఫర్ చేశారని కూడా అంటున్నారు. సో మరి ఇది ఎటు వెళ్తుంది, ఎటు తిరుగుతుంది అన్నది మనం చూడాలి. కాలమే దీనికి ఒక నిర్ణయం చేయాలి. నిజంగానే ఇప్పుడు దస్తగిరిని ప్రాణహాని ఉందంటే నిజంగా మరి ఆయనని చంపే అవకాశం ఉన్నట్ట, లేకపోతే ఇంకేంటి సార్? ఎందుకంటే మనం చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ ముందు ఎవరో ఒకరు హత్యకు గురి కావడం, మరణించడము జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక 19 రోజులు 18 రోజులు ఉన్నాయి అనుకుందాం మనం ఎలక్షన్స్ కి. మరి ఈ తక్కువ సమయంలో ఏమన్నా జరిగే అనివార్య సంఘటనలు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి వెయిట్ అండ్ సీ ద్వారానే ఉండొచ్చు. ఎందుకంటే ఈ టైంలో దాని ప్రభావం మళ్ళీ ఇటు పోలింగ్ మీద సో ఉంటుంది కాబట్టి దానివల్ల వెయిట్ అండ్ సీ. కానీ ఒకటమ్మా, చిన్నాన్నే సొంత తండ్రి తర్వాత తండ్రి లాంటి చిన్నాయన్నే అంత నిర్దాక్షిణంగా చంపేసినప్పుడు సో ఇతను ఒక లెక్క కాదు కదా. వాడు జస్ట్ ఏముంది, ఒక చాలా ఈజీగా దాన్ని చేసేస్తారు వాళ్ళు. సో కాబట్టి ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పటికీ అక్కడ షర్మిల గారు వీళ్ళ మీద, సునీత గారు వాళ్ళ ఆరోపణాస్త్రాలతో వీళ్ళని ఉక్కురి బిక్కిరి చేసేస్తున్నారు వాళ్ళు. సో ప్రతిరోజు ఒక్కొక్క కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చి వాళ్ళు చాలా ఇప్పుడు ఉక్కురి బిక్కిరి చేస్తున్నారు వీళ్ళు. సో కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఇది ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఇతను ఏదైనా చేస్తే కూడా అది ఇంకా కూడా వాళ్ళకి ఇమేజ్కి డ్యామేజ్ అవుతుందనే కారణం చేత బహుశా ఆ నిగ్రహం పాటిస్తున్నారు, ఉపేక్షిస్తున్నారు అనేది నా అభిప్రాయం. అంటే ఎప్పటికైనా తనకి ప్రాణహాని తప్పదంటానా? ఇప్పుడు వీళ్ళు ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కదమ్మా, వీళ్ళకి చంపడం ఈ విధంగా చేయడం అనేది చాలా మంచినీళ్ళ ప్రాయం కదా. ఎన్నో ఉదంతాలు, ఎంతో మంది అమాయకులు, ఎంతో మంది బలైపోయారు కదా వీళ్ళ చేతిలో. వీళ్ళ తాత టైం నుంచి కూడా ఎన్నో కోకొల్లలు కదమ్మా. ఆ ఏరియాకి వెళ్తే వీళ్ళందరి గురించి కథలు చెబుతారు. మనం ఎన్నో సినిమాల్లో కూడా చూసాం, వేరే పేర్లు పెట్టి వీళ్ళ బ్యాక్గ్రౌండ్తో సినిమాలు కూడా వచ్చినాయి. సో కాబట్టి అది వీళ్ళకి అదేం పెద్ద విషయం కాదు. అది సొంత చిన్నాయన్నే హత్య చేసిన వాళ్ళకి బయట వ్యక్తి ప్రాణం ఒక లెక్క, బయట వ్యక్తి ప్రాణానికి విలువిస్తారనేది మీరు ఎలా నమ్ముతారు? అంటే ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా షర్మిల గారు ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, సునీత గారు ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, ఎందుకు అవినాష్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎందుకు అట్లానే ఉన్నారు మాట్లాడకుండా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది వేగ్గా మాట్లాడట్లేదు కదమ్మా, ప్రతిదీ కూడా పక్క ఆధారాలతో మాట్లాడుతున్నారు. గూగుల్ టేక్అవుట్ విషయం ప్రస్తావిస్తున్నారు. సో ఆ రోజున సిబిఐ దగ్గర ఏదైతే వాంగ్మూలం ఉందో, సిబిఐ ఏదైతే రికార్డెడ్ ఈ వాంగ్మూలాలు ఉన్నాయో, సో అసలు ఈవెన్ ఆ టెలిఫోన్ కాన్వర్సేషన్స్, ఆ మొబైల్ కాన్వర్సేషన్ ఎటు నుంచి ఎటు కాల్స్ వెళ్ళి ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు ఏం చేశారు అనేది ప్రతిదీ ఆధారాలతో మాట్లాడతారు. కాబట్టి దాన్ని డిపెండ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏమి లేదు. అర్థమైంది కదా. వాళ్ళు దోషులు కాబట్టి దీన్ని వీళ్ళు ఖండించలేకపోతున్నారు. సో దీన్ని డిపెండ్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు తప్పు వాళ్ళ పక్కన లొసుగులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఆ మౌనమే వాళ్ళ యొక్క ఆన్సర్ అవుతుంది. సో మౌనం సమ్మతం అంటారు కాబట్టి ఇది నిజమే, ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు అంతే కదా, ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు.